అధికారులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కొమ్ముగాసి అధికారులు చెప్పాలి. పట్టిలతో కొడతారు, లాడ్లతో కొడతారు. మీరు ఉల్టా స్టేషన్లో మేజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ రికార్డు చేస్తామంటే రౌడీ చోట్ల పనిచేస్తా అంటారు. బిడ్డ ఇంకా 3 నెలలు 4 నెలలు ప్రభుత్వం ఉండేది. బిచ్చబతికి అయితే మీరు రాసి పెట్టుకోండి. బిచ్చబతికి అయితే ఎవ్వరు కాపాడని వాడిని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొట్టిన ఏ ఆఫీసర్ను వదిలిపెట్టే ప్రసక్తులు రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎవరిని బట్టి మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ముగాద్దాం మీరు అనుకుంటారు కావచ్చు. మొత్తం లిస్టు తయారు చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని బిచ్చబతికి చేస్తా బిడ్డ మీలాంటి వాళ్ళని. వెంకటేశ్వర ఎస్ఐ జాగ్రత్తగా ఉండు, స్థానిక ఎస్ఐ జాగ్రత్తగా ఉండండి. మీరు చట్టాన్ని కాపాడే వ్యక్తులు మీరు. చట్టాన్ని చేతులు తీసుకొని కార్యకర్తలు కొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ధీటు ఎదుర్కొంటాం. దానికి పర్యావసానం ఏదో చూపెట్టడానికి సిద్ధమంటే మేము చూపెడతాం. దానికి ఈ జైళ్లు, రిమాండ్ చేయడము, రౌడీ షీట్లు, లాంటి ఛార్జ్ మాకే కొత్త కాదు. బీఆర్ఎస్ లో కొత్త వాళ్ళు అక్కడ అడిగిన పడవచ్చు వాళ్ళు అందరూ కూడా పైసలుండి పైసలు సంపాదించుకోవడం కోసము అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాగిరి చేసేవాళ్ళు వాళ్ళు. మేము ధర్మం కోసం చేస్తాం, సమాజం కోసం చేస్తాం దాదాగిరి. మేము ప్రజలను కాపాడుకోవడం కోసం దాదాగిరి చేస్తాం. మేము నీలాంటి ఫాల్ట్ ఆఫీసర్లను అడ్డుకోవడానికి పక్కా దాదాగిరి చేస్తాం. సిపిఆర్ విచారణ చేయాలి, ఎందుకు కొట్టినండి, అది కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి. ఒక శాసన సభ్యుడు పరిణిస్తున్నప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్? సడన్ గా వచ్చి దాడి చేయడం కాదు కదా. ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్? తీసుకొచ్చి చర్య చేసుకో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీద. ఎందుకు ఫెయిల్ అయిన ఇంటెలిజెన్స్? దాడులు చేస్తారని తెలిసి ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఎందుకు వాళ్ళు ముందసారి చేయకపోయారు? ఇక ముఖ్యమంత్రి పోటీగాడు, ముఖ్యమంత్రి బిడ్డ వస్తే, ముఖ్యమంత్రి కొడుకు వస్తే, ముఖ్యమంత్రి వస్తే, ముఖ్యమంత్రి అల్లుడు వస్తే, ముఖ్యమంత్రి సడ్డకూరు కొడుకే వాడు వస్తే బీజేపీ కార్యకర్తలు 2 రోజుల ముందే పట్టుకపోతారు. నిజాం కాలం అయిపోయింది, వాళ్ళది రాచరికం అయిపోయింది, అరాచకం అయిపోయింది. ముఖ్యమంత్రి కుటుంబం ఉంది. ఈ సిగ్గులేదు పోలీసులుగా కొంతమందికి అయితే వాళ్ళ మెప్పు పొందడానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రాగానే 3 రోజుల ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి చెప్పుకుంటారు ఫోన్ చేసి, సార్ మీరు వస్తుంటే బీజేపీ వాళ్ళని 500 మందిని 2 రోజుల ముందు అరెస్ట్ చేస్తారు, ఫుడ్ కూడా పెడతలేము సార్ రిపోర్ట్ ఇస్తారు కొంతమంది అధికారులు. అంత నీచాన్ని దిగదారితే మీరు చదువుకున్న చదువుకు సార్థకత ఉంటుంది. కనీసం మీ కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకోరు మిమ్మల్ని. మా అయ్య గిట్ల ఉద్యోగం చేస్తాడా, గింత నీచాన్ని దిగదారుతాడా అని మీ కుటుంబ సభ్యులు చీతు అంటారు, గుర్తుంచుకోరు. ఇవాళ మీరు గొప్ప అనుకుంటారు కావచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబం మెప్పు పొందడానికి గొప్ప అనుకుంటారు కావచ్చు. కానీ ముఖ్యమంత్రి కుటుంబం చూస్తే రానా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా చెప్పులు ఇచ్చి నెత్తి పెట్టుకునే పరిస్థితికి వస్తారు పోలీసు వాళ్ళు. ఇవాళ అందుకే కష్టపడి నిజాయితీతో పనిచేసిన ఆఫీసర్లు కూడా లూప్లలో పోతున్నారు. గవర్నమెంట్లకి ఫాస్ట్ గవర్నమెంట్ డ్యూటీ చేయలేమని, నిజాయితీగా గవర్నమెంట్ చేయమని డ్యూటీ చేయలేము మనం. ఆ లూప్ ప్లాన్ ఉంటున్నా కనీసం మనశ్శాంతి ఉంటుంది, రేపు ఫ్యూచర్ మంచి పేరుంటుంది. మాట్ల రమేష్ మాజీ ఎంపీపీ, మాట్ల కళ్యాణ్ ఇక్కడ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మాకు. అదేవిధంగా మా స్పోక్స్ పర్సన్ శోభన్, సీనియర్ నాయకుడు శోభన్ బాబు, స్థానిక సర్పంచ్ పాపం సర్పంచ్ వచ్చి ఆపేయండి శ్రీనివాస్, ఆయన చూసాం ఆపుతున్నాడు అందరినీ. వీళ్ళను వాళ్ళని సంధాయిస్తున్నాడు. ఇది పైసలు ఇస్తే అమ్ముడు ఓడు కదా. ఇప్పుడు కేసులు పెడితే భయపడి పోతాడు అనుకుంటాడు. పోతామని ఇంకా 2 సార్లు జైలు పోతా అంటాడు ఆయన. ఇంకా 2 సార్లు జైలు పోతాడు ఆయన. రెడీ పంపుతావా మళ్ళా జైలు. అదే పిల్లి సతీష్ ఆ బూత్ అధ్యక్షుడు, అమరేందర్ కళ్యాణ్. ఒక్కసారి చెప్పండి వాళ్ళు ఎట్లా కొట్టారో చెప్పండి ఒకసారి, మీడియాకి చెప్పండి ఒకసారి. ఒక్క 2 నిమిషాలు చెప్తాడన్న. కూర్చోమంటారా? ఒక్కసారి కూర్చో చెప్పు, వాయిస్ రాదు. ఇదే తర్వాత నువ్వు చెప్పు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బొంతల అమరేందర్. మాది హిమ్మత్నగర్ విలేజ్, వినవంక మండల్. మొన్న 5వ తారీఖు నాడు గౌరవ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారు పంగిడిపల్లె గ్రామానికి పరామర్శకు వెళ్లిన సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు గుండాలు బాగా ఫుల్గా తాగి వాళ్ళ నాయకులు ఎవరైతే చెప్తారో వాళ్ళ ఎమ్మెల్సీ
వాళ్ళకు ఉండేటువంటి పై అధికారులు వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం చెప్తే తాగి వచ్చి మా నాయకునికి ఎడ్ల బండ్లు బైకులు అడ్డం పెట్టి మా నాయకుని మీద దాడి చేసే రాళ్ల దాడి చేసే ప్రయత్నంలో మేమందరం ఆపి పక్కకు తీసిన క్రమంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఎస్ఐ గారికి సిఐ గారికి మేము అరగంట ముందు కూడా ఇన్ఫర్మేషన్ చేసినాం. ఆ ఊర్లోనే అరగంటకి ఎక్కువసేపు వెయిట్ చేసినాం. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మరి వాళ్ళని పక్క తీయండి అంటే తీయలేదు, అక్కడికి రాలేదు. కానీ మా అందరి మీద 6 మీద ఇంకిద్దరి మీద 8 మంది మీద ఆ రాత్రే టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని మా ఇండ్లలోకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి అని చెప్పి తీసుకుపోయి మా వాళ్ళను హన్మకొండ కాజిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లి వాళ్ళను కొట్టి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ సతీష్ ఆయనకు కావాలంటే నేనే పింక్ యూనిఫామ్ కొనిస్తా, పోలీసు డ్యూటీకి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి రమ్మని చెప్తున్నా. ఆయన నన్ను తీసుకువెళ్లి అక్కడున్న టాస్క్ ఫోర్స్ సిఐకి అప్పచెప్పి వెంకటేశ్వర్లు అనే సార్కి అప్పచెప్పి ఈడు పొద్దున్న నుంచి నేను ఫోన్ చేసినా రాలేదు, తప్పించుకొని తిరిగిండని చెప్తే నేను తిరగలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు. ఎలాంటి నా ఫోన్ కాల్ డేటా తీసుకోమని కావాలంటే మా సంపదరావు అన్న జిల్లా ఉపాధ్యక్షుడు నాకు ఫోన్ చేసి మేము అదే రోజు ఇక్కడే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా కారులోనే మేము పోలీస్ స్టేషన్ వెళ్తుంటే హన్మకొండ వెళ్లే క్రమంలో ఈ మధ్యలోనే సబ్ స్టేషన్ కాడ తన కారు అడ్డుగా పెట్టి మా కారులోకి వెళ్ళి దించుకొని తన కారులో ఎక్కించుకెళ్లి టాస్క్ ఫోర్స్ సిఐ దగ్గర చేతుల మీద కాళ్ల మీద బెల్టులతోటి విచక్షణారహితంగా కొట్టి నువ్వు గవర్నమెంట్ కు యాంటీగా ఎట్లా పోస్టులు పెడతావు, ఎట్లా వాట్సాప్ నడిపిస్తున్నావు, నువ్వు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మీద ఎట్లా పెడుతున్నావు వాట్సాప్ అని ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి మమ్మల్ని బాగా విపరీతంగా కొట్టిండు. మరియు మా ఇంట్లల్లో కూడా ఎవరికి చెప్పలేదు. మళ్ళా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసేటప్పటికి కూడా మేము సాయంత్రం 5 గంటలకే తీసుకొచ్చినామని చెప్పండి అని బెదిరించిండు. మీకు లేకపోతే మీ అందరి మీద రౌడీ షీట్ను ఓపెన్ చేస్తా, లేకపోతే మిమ్మల్ని అందరినీ మొత్తానికే జైల్లోనే ఉండేటట్టు చేస్తా అని చెప్పి బెదిరించి మమ్మల్ని కొట్టలేదని చెప్పమని నా దగ్గర డబ్బులు అడిగిండు. 50,000 రూపాయలు కార్లో పోతుంటే 50,000 తమ్మి నీకు ఎలాంటి కేసు లేకుండా నేను చేపిస్తా అని చెప్పిండు. చెప్తే నేను మా వాళ్ళకి ఫోన్ చేయడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. మళ్ళీ తీసుకుపోయి అక్కడ అప్పచెప్పి ఇలాంటి నీచపు అసత్యపు డ్యూటీ చేస్తున్న ఎస్ఐని సస్పెండ్ చేయాలి వెంటనే. అందరికీ నమస్కారం అన్న. 5వ తారీఖు ఉదయం పొద్దున తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి బాబు కళ్యాణ్ నైట్ జరిగిన గొడవ కదా, మీకు కొంచెం థ్రెట్ ఉంది, మీకు మేము ప్రొటెక్షన్ కల్పిస్తామని కమలాపూర్ ఎస్ఐ గారు మా ఇంటి దగ్గరకు వచ్చి సార్ ఇప్పుడు ఈ టైంలో రావడం ఏందని నేను అడిగాను. అడిగితే మీకు ప్రొటెక్షన్ పర్పస్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నామని చెప్పి ఫోన్లు నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వెంటనే ఫోన్ గుంజుకున్నాడు. కమలాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తా అని చెప్పి కమలాపూర్ పోలీస్ స్టేషన్ సైడ్ పోకుండా గూడూరు పోయే మార్గంలో ఆ మోడల్ స్కూల్ దగ్గర వెహికల్ ఆపి వెంటనే మేము చూస్తుంటేనే మా ముందు ఇంకో వెహికల్ వచ్చి ఇంకో పర్సన్ మొత్తం 5 ఎస్ఐలు వేలేరు ఎస్ఐ, అసన్పర్తి ఎస్ఐ, ఎల్కతుర్తి ఎస్ఐ, మడికొండ ఎస్ఐ, కమలాపూర్ ఎస్ఐ 5 ఎస్ఐలు కలిసి 5 వెహికళ్లలో మా 5గురిని కమలాపూర్ 5గురిని తీసుకొని పోయి అక్కడి నుంచి వెళ్ళి అందరి 5 వెహికళ్లను దింపి అందరి దగ్గర మొబైల్ ఫోన్లు తీసుకొని మీరు ఎవరికి ఫోన్లు చేయొద్దు అని మా దగ్గర నా ఫోన్లు గుంజుకొని అందరు కలిసి ఒక వెహికల్ ఎక్కించి సార్ ఎటుపోతున్నాం సార్, మీరు మాకు థ్రెట్ ఉన్నదని మాకు ప్రొటెక్షన్ కల్పిస్తా అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతా అని చెప్పి మళ్ళీ హన్మకొండ సైడ్ కొడుతున్నారంటే బాబు ఇక్కడ కాదు మిమ్మల్ని వేరే దగ్గర ప్రొటెక్షన్ ఇస్తాం అని చెప్పి డైరెక్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకుపోయింది సార్ మేమేమన్నా గొడవ పెట్టుకున్నామా, ఏమన్నా కొట్టినామా, మా ఎమ్మెల్యే గారికి అడ్డస్తే మేము ఆపినందుకు గింతగానం ఎందుకు అది చేస్తున్నారంటే లేదు బాబు అని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో తీసుకుపోయి ఫోన్లు లేవు ఏం లేవు సార్ ఏం చేస్తారు సార్ అంటే ఒక్కొక్కరు వచ్చి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వచ్చి బెదిరివ్వడం, మీ సంగతి చెప్తాం, మీ బట్టలు ఊడదిస్తాం, మేమేం చేసాం సార్, మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే కనీసం మర్యాద లేదు, తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ గారు పిలుచుకొని ఇక మా బీజేపీ నాయకులు రావు పద్మక్క గారు, రాకేష్ రెడ్డి అన్న గారు అందరూ వచ్చి సార్ మా వాళ్ళ మీద చేస్తే కొంచెం బాగుండదు, వాళ్ళు ఎలాంటి అన్యాయం చేయలేదు అని చెప్పడం వల్ల కొంచెం ఆగింది. ఇక లాస్ట్కు చివరికి సాయంత్రం మేము అక్కడి నుంచి వెళ్ళి బయటికి వెళ్లే టైంలో వీళ్ళని రెడీ చేసి ఇక్కడి నుంచి కొట్టే పంపించాలి అనే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ సిఏ గారికి ఫోన్లు వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు.
తెలియట్లేదు. మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అంటే తాపొగరు వచ్చి ఇలా మాటల కళ్యాణ్ ఎవరు, మాటల రమేష్ ఎవరు, అమరేందర్ ఎవరు అని పదే పదే టాస్క్ ఫోర్స్ సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏసీపీ కావచ్చు పదే పదే అడిగి మీరు సంగతి చెప్తామనే విధంగా వాళ్ళు దారుణంగా చిత్రహింసలకు గురి చేసిళ్ళు. లాస్ట్కు అక్కడి నుంచి పోయే క్రమంలో